నువ్వెంత ట్రై చేసినా ఆ కలర్స్ని మ్యాచ్ చేయడం నీ వల్ల కాదురా. లుక్కులు వద్దు, కావాలంటే ట్రై చేయి. నీ పెళ్లి రిసెప్షన్ తాజ్ కృష్ణాలో నేను ఏర్పాటు చేస్తాను. డన్. ఇంపాసిబుల్ రా, ఎందుకంటే నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావు. నువ్వు పని పాట లేకుండా ఉన్నావు. ఇంట్లో ఇన్ని పెళ్లి పనులు పెట్టుకొని ఏంటి రైట్ డిస్కషన్స్? అది ఏం లేదు అంకుల్, జస్ట్. నానా అమ్మ ఇక్కడ? బాగున్నారా అత్తయ్య? గుర్తుపట్టావా అమ్మా? మర్చిపోయావనుకున్నాను. ఎందుకంటే గొడవ పడ్డప్పుడు గుర్తుకు రాలేదు, కనీసం విడిపోయినప్పుడు కూడా గుర్తుకు రాలేదు కదా. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారమ్మా? వాళ్ళకే చాలా బాగున్నారు. వాళ్ళు ఇష్టపడి చేస్తున్న సంబంధం కదా. ముందు నీ ఇష్టాన్ని నమ్ముకున్నావు, ఇప్పుడు వాళ్ళ ఇష్టాన్ని నమ్ముకున్నావమ్మా. ఎక్కడికి లాక్కెళ్తున్నావమ్మా? నేనేం అమ్మాయిని సీను దగ్గరికి లాక్కెళ్ళట్లేదు. అలా చేసేదాన్ని అయితే వాళ్ళిద్దరూ బ్రేకప్ అనుకున్నప్పుడే చేసేదాన్ని. అసలు మీ జనరేషన్ పిల్లలు పెళ్ళంటే ఏమనుకుంటున్నారమ్మా? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి 2 సంతకాలు పెట్టినంత ఈజీ అనుకుంటున్నారా, లేకపోతే పేరెంట్స్ ని పక్కన పెట్టినంత సింపుల్ అనుకుంటున్నారా? అసలు మేము ఎందుకు బ్రేకప్ అయ్యావో తెలుసా ఆంటీ మీకు? అసలు మీ అమ్మ గానీ నేను గానీ ఇప్పటి వరకు ఎందుకు బ్రేకప్ అవ్వలేదో తెలుసా నీకు? బికాస్ పెళ్లిని మేము సీరియస్గా తీసుకున్నాం కాబట్టి. విడిపోవడానికి 1000 కారణాలు ఉంటాయమ్మా, కానీ కలిసి ఉండటానికి ఒక్క కారణం కూడా అక్కర్లేదు. పెళ్ళే ఒక కారణం అవ్వాలి. ఈ ప్రపంచంలో మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్ ఏ బంధానికి బ్రేకప్, విడాకులు లేవు, ఒక్క భార్యాభర్తల బంధానికి తప్ప. దానికి రీజన్ ఏంటో తెలుసా? ఒక మగాడు తన ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో సోల్ని ప్రేమిస్తాడు, కానీ భార్య విషయంలో మాత్రమే శరీరాన్ని ప్రేమిస్తాడు. కాబట్టే అమ్మా నాన్న నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా, తోడబుట్టిన వాళ్ళు పొట్టిగా పొడుగ్గా ఎలా ఉన్నా నచ్చుతారు. వైఫ్ మాత్రం నచ్చదు. అందంగా ఉండాలి, అనుకున్నట్టుగా ఉండాలి. అందుకే మనం ఎవరితోటైనా ఎక్కడికైనా అడుగు వేసే ముందు ఆలోచించాలి, వేసాక కాదు. చిన్నప్పటి నుంచి వాడికి తొందర ఎక్కువ అమ్మా. నిన్ను చేసుకోవడానికి తొందరపడ్డాడు, నీతో విడిపోవడానికి తొందరపడ్డాడు, ఇప్పుడు ఇంకో అమ్మాయిని చేసుకోవడానికి తొందరపడుతున్నాడు. మళ్ళీ వీళ్ళిద్దరిని కలపడానికి ఇవన్నీ చెప్తున్నారా? రేపటితో కలవబోయే మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదని చెప్తున్నాను. చూడమ్మా, నా కొడుకైనా ఏ కొడుకైనా అందరూ ఒక్కటే. ఈ కాలంలో మగాళ్లలో రాముళ్ళు లేరమ్మా, కానీ ఏ కాలమైనా ఆడాళ్లలో సీతలు ఉండాలి. వస్తానమ్మా. అండ్ మీరు మహిళా మండలి అని ఏదో విన్నాను, ముందు మీరు పెళ్లి చేసుకోండి. అప్పుడే సమాజంలో ఉన్న మహిళలకే కాదు, మీతో ఉన్న మహిళలకు కూడా మంచి జరుగుతుంది. వచ్చి సంతకం చేయండి. నువ్వు కూడా పెట్టు బాబు. ఇంకా 1 minute టైం ఉందండి. హాయ్ యాద్గిరి, ఏంది సర్ప్రైజ్? ఇంకా నాకే సంద అయితే లేదమ్మా. మొత్తానికి మా హాస్టల్ అమ్మాయిని సాధించినవా? ఎలా జరిగింది? సింపుల్, మేనే ఇష్కియా ఉస్నే రిస్క్ కియా. కానీ
మా హాస్టల్లో ఎవరో చెప్పారు యాదగిరికి అమ్మాయి గుడ్ బై చెప్పేలేదని. అరే ఏముందమ్మా, గుడ్ నైట్ చెప్పిన వాళ్ళందరూ నిద్రపోతారా? గుడ్ బై చెప్పిన వాళ్ళందరూ విడిపోతారా? ఇప్పుడు ఆలోచించి లాభం లేదు. వాడి పెళ్ళైపోయి 10 నిమిషాలైంది. ఏంటవి? సారీ, ఐమ్ రియల్లీ వెరీ సారీ యువ. నేను లైఫ్లో 2 తప్పులు చేశాను. 1, వాడి లైఫ్లో నుంచి బయటికి రావడం. 2, నీ లైఫ్లోకి ఎంటర్ కావడం. నేను సీను మీద ఉన్న కోపంతో నిన్ను చేసుకోవాలనుకున్నానే కానీ నీ మీద ఉన్న ప్రేమతో కాదు. సారీ నువ్వు చెప్పడం కాదు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఈ మ్యారేజ్ ఎలా ఆపుదామా అని నేనే ఆలోచిస్తున్నాను. అరే, నాకు నీ చేయి పట్టుకుంటే సీను చేయి పట్టుకున్నట్టుగా ఉంది. నీ మీద చెయ్యేస్తే అతని మీద చెయ్యేసినట్టుగా ఉంది. నాకు ఈ సెకండ్ హ్యాండ్ లైఫ్ సెట్ అవ్వదు అవంతిక. నేను ఈ సెకండ్ కూడా నటిస్తే ఇక లైఫ్ లాంగ్ నటించాల్సిందే. అందుకే థ్యాంక్ యూ వెరీ మచ్ అవంతిక. ఏంటే నీకేమైనా పిచ్చా? అక్కడ ఆల్రెడీ వాడికి పెళ్ళి అయిపోయింది. అది వాడి ప్రాబ్లం. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే నీకు ప్రాబ్లమే. ఆ ప్రాబ్లం తెచ్చుకుంది నేను. అనుభవిస్తాను. ఇప్పుడు ఈ పెళ్లి జరిగితే రేపటి నుంచి నా గుండెల్లో ఒకరుంటారు, గుండెల పైన ఒకరుంటారు. అవి మీరు ఆల్రెడీ డివోర్స్ తీసుకున్నారే. మేం పేపర్లలో విడిపోయి ఉండొచ్చు, కోర్టులో విడిపోయి ఉండొచ్చు, కానీ ఇక్కడ కాదు. వాడు నిన్ను ఎలా అవమానించాడో మర్చిపోయావా అవంతిక? వాడు నన్ను ఎలా ప్రేమించాడో కూడా మర్చిపోయానత్త. అవి ఎక్స్క్యూజ్ మీ. కంగ్రాట్స్ అండి, you're so lucky. సీను చాలా మంచివాడు, కానీ కొంచెం తొందర ఎక్కువ. మీరు మాత్రం ఎప్పుడో తొందరపడకండి, లైఫ్ నాలా అయిపోతుంది. ఓకే, బాయ్. ఎక్స్క్యూజ్ మీ. లక్కీ నేను కాదు, మీరు. స్టాప్ ఇట్. చివరిసారిగా ఒక విషయం క్లియర్ చేసిను. నువ్వు అవంతికని మర్చిపోయావా? నిన్నే సీను. మర్చిపోయాను. ఈ మాట నిజమైతే ఎంత బాగుంది సీను. నేను నీ బ్లాగ్ చదివాను. Avantika, my first love or first mistake. Am I right or wrong? Was I too harsh on her? Maybe I should have apologized. I am marrying Nimisha. Is it because I hate Avantika? నువ్వు అవంతికను మర్చిపోయి చేసుకుంటున్నావని అనుకున్నాను, కానీ మర్చిపోవటానికే చేసుకుంటున్నావని నీ బ్లాగ్ చదివాకే అర్థమైంది సీను. ఇప్పుడు చేసుకోకపోతే నిన్ను డెఫినెట్గా మిస్ అవుతాను, కానీ నిన్ను ఇలాంటి కండిషన్లో చేసుకుంటే లైఫ్ లాంగ్ మనశ్శాంతిని మిస్ అవుతాను. నిమి, ఏమిటి ఇదంతా? నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? పేరెంట్స్ పెళ్లి చేయాలి, ఫోర్స్ కాదు. Thank you so much. Thank you very much. Really, thanks.
నాకు తెలుసురా, ఈ గర్ల్స్ అంతా ఇంతే. నీ అవ్వ అందుకే ఈ కుక్క నిగులు పెట్టుకోలేదు. అరే లుక్ ఎట్ దేవదాస్ పార్వతి, పార్వతి పెళ్ళైంది. దేవదాస్ పరిస్థితి ఏమైంది? లుక్ ఎట్ రోమియో జూలియట్, లైలా మజ్ను. ప్రతి సిచ్యువేషన్ లో మన మగజాతీరా జోకర్లైంది. ఎంతైందమ్మా? 30 రూపాయలు అన్నా. రే నువ్వు ఉండరా ఇస్తా. కాకా నువ్వు కాకు కాదు కాక, నువ్వు కేక. అవంతి కాకి అనుకునే నాకు కూడా ఖర్చు పెడతా. సేమ్ ప్రాబ్లం, నో చేంజ్. నా దగ్గర ఉంది. మొత్తానికి అలా జరిగిందనమాట. మీరు ఇక్కడ ఉన్నారు సార్. పొద్దు నుంచి మీ కుక్కను పట్టుకుని పిచ్చి కుక్కలా తిరుగుతున్నాను సార్. హే మా మూర్తిగాడు ఎక్కడ దొరికాడా వీడు? ఏమో సార్, పొద్దున్నే వచ్చి లిఫ్ట్ దగ్గర కూర్చుంది. ఓహో నా లైఫ్ లోకి ఇది వచ్చిందని తెలుసుంటది, అందుకే ఈడు వచ్చాడు. ఉంటాను సార్. ఇదంతా నీ వల్లే జరిగిందిరా. నా వల్ల కాదే, మన వల్లే జరిగింది. పెళ్లికి ముందు మనం చేసిన తప్పుకి దేవుడిచ్చిన పనిష్మెంట్ ఇది. అయితే నీకు ఇంకో పనిష్మెంట్ కూడా ఇవ్వాలి. మన పెళ్లి సీడీలు డస్ట్బిన్ లో ఎలా రా పడేసా? నువ్వేగా పడేమన్నావు. అన్నాను రా, కానీ నీ ఇలా వదిలేదు. తర్వాత వెళ్ళి తెచ్చేసుకున్నాను. నీకే అంతుంటే నీ మొగుడు నాకెంత ఉండాలి? ఆ రోజు నేను పడేసినవి డూప్లికేట్సే, ఒరిజినల్స్ నా దగ్గరే ఉన్నాయి.